అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా అమ్మ మాట అంగన్వాడీ బాట పేరుతో వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ తొలివడి అమ్మ అయితే మలివడి అంగన్వాడీ కేంద్రాలేనని మంత్రి చెప్పారు. ఈరోజు మా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మరొక దిక్కు డిజేబుల్ నుంచి వీరయ్య గారు బాధ్యత తీసుకోవడం జరిగింది కోఆపరేషన్ చైర్పర్సన్గా. అదేవిధంగా ఉమెన్ కార్పొరేటివ్ సొసైటీ చైర్మన్గా శోభారాణి గారు కూడా ఈరోజు బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ, ఎందుకంటే మహిళల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మా సీఎం రేవంత్ రెడ్డి గారు సెలెక్ట్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయము. ఎందుకంటే రోజు రోజు మహిళల సమస్యలు కూడా ఒక కొత్త రూపంలో వస్తున్నాయి. మన ఈ సమాజం అభివృద్ధి చెందిందని మనం భావిస్తాము. అభివృద్ధి చెందింది చాలా విషయాలలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఎంతైతే ముందుకు వస్తున్నారో పని ప్రదేశాలలో కూడా రకరకాల వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, అంటే సమస్యల యొక్క రూపం మారుతుంది. వాటి పరిష్కారాన్ని లీగల్గా చూసుకోకుండా కొన్ని రకరకాల హ్యాబిట్స్కు ఈరోజు ఈ సమాజంలో ఎక్కువ, మన తెలంగాణలో కూడా గంజాయి లాంటి అవి ఎక్కువ అడిక్ట్ అయిపోయి మహిళల మీద కూడా దాడులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక టీమ్గా, నేను యాజ్ మినిస్టర్గా ఈ శాఖకు ఉన్నప్పటికీ తను కూడా ప్రజల పట్ల కమిట్మెంట్ తోటి ప్రజా సమస్యల కోసం పాటుపడ్డటువంటి చరిత్ర. అదేవిధంగా రాజకీయ జీవితం, రాజకీయాలలో కూడా దాదాపుగా 2004 నుంచి మరి తెలంగాణ ఉద్యమంలో కానీ అదేవిధంగా పొలిటికల్ పార్టీలలో కూడా ఆమెకు పనిచేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విజయంలో కూడా మొన్న మరి వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మరి వ్యవహరించడం జరిగింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శాఖకు వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారు తప్పకుండా వారి మీద పెట్టినటువంటి నమ్మకాన్ని తప్పకుండా కాపాడుకుంటూ టైం కేటాయిస్తూ మరి అన్నీ కూడా చక్కదిద్దుకుంటాం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ మేము వాస్తవానికి మరి గవర్నమెంట్ వచ్చిన 3 monthsలోనే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. అట్లా 3 months టైం అంతా అట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటే యాక్చువల్గా పని అనేది ఇప్పుడు ప్రారంభమైంది. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మనము ఈ పనిని చూస్తా ఉన్నాం. మా పనిని కూడా రోజు రోజుకు మెరుగుపరుచుకుంటాం. పూర్తి అంకితభావంతో పూర్తి టైం కేటాయించుకొని మహిళా అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలియజేస్తాము.